మన సబ్జెక్ట్‌లో లా ఆఫ్ అట్రాక్షన్‌లో లాభాలు పొందాలంటే ధ్యానం అనేది ఒకటుంది. హ్మ్. దీంట్లో ధ్యానం నేర్పిస్తాం. ధ్యానం నేర్పించడం వల్ల ఏమవుతుందంటే నీ మైండ్ నీ కంట్రోల్‌లోకొస్తది. నీ మనస్సుతో సహా నీ కంట్రోల్‌లోకొచ్చేస్తది. ఎక్కడికి పోదది. శ్వాస మీద ధ్యాస పెట్టి చేయిపిస్తాం. అప్పుడు ఎక్కడికి పోదు. గమ్మున కూర్చుంటే మనం ఏమేం చేసినామా అన్నీ తిరుక్కొచ్చేస్తది. సినిమాకి పోయినామా, బిర్యానీ తిన్నామా, పానీపూరి తిన్నామా, షికారు పోయినామా అన్నీ తిప్పుకొని వచ్చేస్తాయి. నువ్వు గమ్మున కూర్చొని ఉండవా? అది గమ్మున ఒక దగ్గర ఉండదది. సరే ఉండు నువ్వు కూర్చొని నేను పోయేసి వస్తానని తిరుక్కొని వచ్చేస్తది. దాన్ని పోకుండా మన కంట్రోల్‌లో తెచ్చుకునేది ధ్యానం. ఆ ధ్యానంలో దాన్ని కంట్రోల్‌లో తెప్పిస్తాం. దానికి ఎలా చేయాలనేది మనమే ఫోకస్ పెడతాం దాని మీద. అప్పుడు పెట్టి మనమే పంపించాలి దాన్ని. మనం పో అంటే పోవాలి, రా అంటే రావాలి. ఆ రేంజ్‌లోకి తెచ్చినప్పుడు సేవకుడు అవుతాడు మళ్ళీ. ఆ ఇన్నర్ మైండ్ నీ సేవకుడు అయిపోతుంది తర్వాత. ఆటోమేటిక్‌గా నువ్వు ఏమంటావు అంటావా అంటే ఊహు ఉండదు మళ్ళీ. అంటే అంటది. అంటే అంటది. అప్పుడు వచ్చేస్తుంది నీకు అన్నీ. లాభాలనేది నీ మైండ్‌ని బట్టి ఉంటుంది.